రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం గారు చెప్పండి, అసలు మంచు ఫ్యామిలీలో మనం చూస్తుంటే విభేదాలు తారస్థాయికే చేరుతున్నాయి. నిన్నటి నుంచి మొదలైనటువంటి వివాదం ఇవాల్టి వరకు కొనసాగుతుంది, చివరకు బౌన్సర్ల వరకు వెళ్ళింది. సో దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? అయితే మోహన్ బాబు ఇంట్లో ఈ ఇష్యూ అన్నది ఇప్పటిగా చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. ముఖ్యంగా ఏదైతే మంచు మనోజ్ కి సంబంధించిన రెండో భార్య అంటే ఆ మ్యారేజ్ సమయంలో కూడా వాళ్ళు పెడమోహంగానే ఉన్నారు. ఆ సమయంలో కూడా లక్ష్మి మంచు మాత్రమే దీనికి సంబంధించి ఒక సైడ్ చెప్పే ప్రయత్నం చేశారు గతంలో కూడా. ఎందుకంటే మంచు మనోజ్, అలాగే మంచు లక్ష్మి, మంచు విష్ణు ముగ్గురు మోహన్ బాబుకి పిల్లలైన సరే అందులో మంచు లక్ష్మి అలాగే మంచు విష్ణు మాత్రము మొదటి భార్యకు పిల్లలు ఉన్నారు. తర్వాత తన చెల్లెలు అంటే నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత మంచు మనోజ్ పుట్టారు. సో ఆ విధంగా చూస్తే మాత్రం తండ్రి ఒకరే అయినా సరే ఈ ముగ్గురికి తల్లి వేరుగా ఉంటారు. ఆ సందర్భంలో మంచు మనోజ్ కొద్దిగా అగ్రెసివ్ గా ఉండేవాడు, కొద్దిగా ఫ్యామిలీ కొద్దిగా దూరంగా ఉన్నట్టే. మంచు విష్ణుకి మనోజ్ కి మధ్యలో చాలా కాలం నుంచి కూడా ఆ డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రతి సందర్భంలో అంటే విద్యానికేతనంలో జరిగే ప్రోగ్రామ్స్ తప్ప వేరే ఎక్కడ కూడా వాళ్ళిద్దరు కలుసుకునే సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం ఏర్పడుతున్న వచ్చిన సమాచారం ప్రకారం మాత్రం ఏదైతే ఈ ఇష్యూకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది అన్న విషయం అయితే అటు అంటే మోహన్ బాబు అలానే భావిస్తున్నారు, అలాగే మొత్తం కుటుంబం భావిస్తున్న నేపథ్యంలో ఆస్తి పంపకాలు అనేది వన్ ఆఫ్ ది కీ రోల్ ఉంది. కాబట్టి మోహన్ బాబు ఇంట్లో ఇవాళ కీలక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో కుటుంబానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులందరూ ఇప్పుడు అక్కడ హాజరయ్యి ఎవరెవరు అంటే మంచు మనోజ్ కానివ్వండి, విష్ణు అలాగే లక్ష్మి ముగ్గురు వాళ్ళ రిక్వెస్ట్ ఏవైతుందో ఆల్రెడీ రిక్వెస్ట్ సంబంధించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారనే విషయంతో ఆల్రెడీ వాళ్ళ సమాచారం ఉంది. కాబట్టి ఆస్తి పంపకాలు చేసేందుకు అవసరమైన కసరత్తు జరుగుతున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. అదే సందర్భంలో మోహన్ బాబు మొదటి నుంచి కూడా తను బతుకున్నంత కాలం ఈ ఆస్తి పంపకాలు జరగకూడదు, కుటుంబం ఒకటిగా ఉండాలని కోరుకున్న వ్యక్తిగా అని చెప్పి వాళ్ళ సన్నిహితులు చెప్తుంటారు. కాబట్టి ఈ గొడవల నేపథ్యంలో దూరంగా ఉన్న వాళ్ళు కలిసి ఉండాలి అన్న ఆశపడ్డారు. బట్ ఇప్పుడు ఫైనల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆస్తి పంపకాలు తప్ప వేరే అవకాశం లేదు అన్న ఒక అనుమానం అయితే వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అది ఫైనల్ గా అక్కడికే వెళ్ళేలాగా మనకు అనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ చిదంబరం.